లేదు, పాలు లేవు, ఏం లేవు, తెచ్చేదేం లేదుగా. ఎగ్స్ కూడా 4 ఉన్నాయి. హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకేం పని ఉంటుంది? వాళ్ళు వచ్చే వరకు నీకు రెస్టే. ఇంకా ఇలా ఎవరైనా మీతో అన్నారా? దాని గురించే మాట్లాడుకుందాం. ఈరోజు అయితే నేను ఎప్పట్లాగే నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. చలి ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగే బెడ్ మీద నుంచి లేవాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు గుర్తుకొస్తారు కదా హస్బెండ్, పిల్లలు. వాళ్ళ కోసం వంట చేయాలి, బాక్స్ పెట్టాలి. సో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఎలా అయినా సరే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగే లేచి కుకింగ్ చేస్తున్నామంటే జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామని కాదు, వాళ్ళ మీద కేర్ చూపిస్తున్నామని. బట్ మనం చేసే ఈ పని పెద్దగా ఎవరు నోటీస్ చేయరు. పొద్దున్నే లేచి చల్ల చల్ల నీళ్ళతో బియ్యం కడిగి అదే నిద్ర మొహంతో అదే టైర్డ్నెస్తో వంట స్టార్ట్ చేస్తాం. కానీ ఇది మన రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతాం, కానీ ఎవరో నోటీస్ చేయాలి అని అస్సలు అనుకోము. ఇదంతా వినడానికి కొంచెం డ్రామాటిక్గానే అనిపిస్తుంది, బట్ ఇదే నిజం. పిల్లల లంచ్ బాక్స్లోకి అని చెప్పి ఇక్కడ నేను ఈరోజు అలసందలు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. ఇవి నేను నైట్ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానబెడితే కొంచెం డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నేను పిల్లల ఫుడ్ విషయంలో కొంచెం పర్టికులర్గానే ఉంటాను. నేను ఎలా తిన్నా ఏం తిన్నా కూడా పిల్లల విషయంలో మాత్రం హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను. ఈరోజు అలసందలతో పప్పు చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో కూడా నేను చూపిస్తాను. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇది నేను ఫస్ట్ టైం చేయట్లేదు. ఏదైనా చేశాక మా పిల్లలు తింటేనే నేను ఆ రెసిపీని వీడియోస్లో పెడతాను. కుక్కర్లో అలసందలు పెట్టాం కదా, అవి ఉడికేలోపు నేను ఆల్రెడీ కడిగి పెట్టిన దొండకాయలు కట్ చేస్తున్నాను. మనలో చాలామంది మార్నింగే ఏ కటింగ్ లేకుండా ఉండే వెజిటేబుల్సే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈజీగా అయిపోతుందని. దాని రిజల్ట్ ఇలాంటి కూరగాయలు ఫ్రిడ్జ్లోనే పాడైపోతాయి. డబ్బులు పెట్టి కొని డస్ట్బిన్లో పడేయాలి అంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను ఈ చాపర్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ మధ్య ఇలాంటి కూరగాయలు టకటక 2-3 మినిట్స్లో కట్ చేసేసుకుంటున్నాను. ఈజీగా చాపింగ్ అయిపోతుంది, ఈజీగా కుకింగ్ కూడా అయిపోతుంది అనమాట. మీకు కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఇంకో పని చేసేలోపు వాళ్ళని ఇది యూస్ చేసి చాప్ చేసి ఇవ్వమని చెప్పవచ్చు వెజిటేబుల్స్ని. వాళ్ళకు కూడా ఇది యూస్ చేయడం కొంచెం ఫన్ లాగా అనిపిస్తుంది. అలాగే మీ హస్బెండ్ ఖాళీగా కనిపించాడు అనుకోండి, ఆయనకు కూడా ఇది ఇచ్చేసేయండి, హ్యాపీగా వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాడు. సో జస్ట్ కిడింగ్. ఈరోజు నేను పిల్లలకి తోటకూర అలసందల పప్పు చేస్తున్నాను. నేను జనరల్గా ఆకుకూరలు కూడా కుక్కర్లో వేసేదాన్ని, బట్ దాని న్యూట్రిషనల్ వాల్యూ పోతుందని చాలామంది అంటున్నారు. సో సపరేట్గా ఫ్రై చేసి దాంట్లోనే ఉడికించిన పప్పు వేసేస్తున్నాను. సరిపడినంత కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా న్యూట్రిషియస్గా ఉండే పప్పు రెడీ అయిపోయింది. లాస్ట్లో చాలా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తున్నాను. దీని తర్వాత దోసలు కూడా వేసేసి వాళ్ళకి బాక్స్ ప్యాకింగ్ చేసేసాను. మార్నింగే ఇంతకంటే ఎక్కువ షూట్ చేయడం నా వల్ల అస్సలు కాలేదు, ఎందుకంటే టైం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి. సో మీకు పిల్లలకి ఏం పెట్టానో చూపించాలి కాబట్టి చూపించాను. బంగారుకొండ జొన్న తల్లి బాయ్ 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 తల్లి. నేను ఆర్యాను స్కూల్ పంపడానికి చాలా భయపడ్డాను. జున్ను టైంలో అంత భయపడలేదు, బట్ జున్నునే ఒక 2 months టైం తీసుకుంది ఏడవకుండా వెళ్ళడానికి. ఆర్య ఒక 4 days ఏడ్చాడు. ఆ తర్వాత హ్యాపీగా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. అలా పిల్లలు హ్యాపీగా వెళ్తే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. అందరూ వెళ్ళిపోయాక ఇల్లు చాలా కామ్గా అయిపోతుంది. బయట వాళ్ళందరికీ పొద్దున్నే తన పని కంప్లీట్ అయిపోతుంది, ఇంకా రెస్టే కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అప్పుడు కదా అసలు పని స్టార్ట్ అవుతుంది. నన్ను చాలామంది పాజిటివ్గానే అడుగుతూ ఉంటారు, రోజంతా ఏం పని ఉంటుంది నీకు అని. సో వాళ్ళకి తెలియదు, హోమ్ మేకర్ వర్క్ అనేది ఒక పెద్ద జాబ్ కాదు, కానీ చిన్న చిన్న పనులు 100 ఉంటాయి.
ఒక్కసారి డోర్స్ క్లోజ్ చేసి ఇల్లు మొత్తం చూస్తే ఫస్ట్ బెడ్ అరేంజ్ చేసే పని ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి, ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. బట్టలు వాషింగ్కి ఉంటాయి, వాషింగ్ చేసిన బట్టలు ఫోల్డింగ్కి ఉంటాయి, ఫోల్డ్ చేసిన బట్టలు ఆర్గనైజింగ్కి ఉంటాయి. సో చాలా చోట్ల క్లీన్ చేసే పని కూడా ఉంటుంది. పిల్లలు పడేసిన బొమ్మలు ప్లేస్లో పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ అర్జెంట్ టాస్కులు కాకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ టాస్క్లే. ఈరోజు నేను అవి చేయకపోతే రేపు అవి నా కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఈ వర్క్కి శాలరీ ఉండదు, లేదంటే ఆఫీస్లో లాగా కొన్ని అప్పుడప్పుడు అప్రిషియేషన్స్ వస్తాయి కదా, అలాంటివి కూడా ఉండవు. బట్ ఈ టాస్క్లు హోమ్ మేకర్ చేయలేదంటే ఇంకా ఆ ఇల్లు చూస్తే తెలిసిపోతుంది. ఇల్లు దానంతర అది ఎప్పుడు క్లీన్ అయిపోదు, ఫుడ్ కూడా దానంతర అది ఎప్పుడు కూడా ప్రిపేర్ అయిపోదు. అలాగే కబోర్డ్స్లో కూడా అన్నీ నీట్గా ఉంటాయి కదా, అవి కూడా దానంతర అవి ఆర్గనైజ్ అయిపోవు. నీట్గా కనిపించే ఒక ఇల్లు వెనక ఒక ఉమెన్ పాత్ర చాలా ఉంటుంది. అందరూ వెళ్ళిపోయాక రెస్ట్ తీసుకోకుండా అందరూ వచ్చే వరకు ఇల్లు ప్రశాంతంగా కనిపించాలి అని చెప్పి అని అనుకుంటుంది. ఒక్కసారి బాడీ టైర్డ్గా అనిపిస్తుంది, ఒకసారి మైండ్ హెవీగా అనిపిస్తుంది. కానీ మనం ఆగము, మన చేతులు ఆగవు. ఎందుకంటే ఇది మనకి వర్క్ కాదు, ఇది మన రెస్పాన్సిబిలిటీ. నా కిచెన్ చూసారా ఎలా ఉందో? వంట చేశాక ఆల్మోస్ట్ అందరి కిచెన్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు గమనిస్తే నేను కుకింగ్ సీన్స్ చూపించినప్పుడు దాంట్లో ఎక్కడా కూడా మెస్సీ కిచెన్ చూపించలేదు. కానీ నిజంగా బ్యాక్ సీన్స్లో నా కిచెన్ ఇలా ఉంటుంది. నేను ఇలా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనందరం తెలుసో తెలియకో ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతున్నాం. కొన్ని నేర్చుకుంటున్నాం, కొన్ని కంపేర్ చేసుకుంటున్నాం, కొన్ని నేనెందుకు ఇలా చేయలేకపోతున్నానని కూడా తక్కువ చేసుకుంటున్నాం. అలా ఎప్పుడు చేయొద్దు. సోషల్ మీడియాలో కనిపించేవి అన్ని నిజాలు ఉండవు, అలా అని అన్ని అబద్ధాలు ఉండవు. మనకు కావాల్సిన మనం తీసుకోవాలి, మిగతావి వదిలేయాలి. ఒక్కరిల్లు నీట్గా పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి వెనక ఇంకో పనిలో ఎవరో హెల్ప్ చేస్తున్నారేమో. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. ఇప్పుడు నా విషయమే తీసుకుంటే నాకు ఇల్లు ఊడ్చి తుడచడానికి అండ్ గిన్నెలు కడగడానికి ఆల్రెడీ హౌస్ హెల్ప్ ఉంది. సో అందుకని మిగతా ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోగలుగుతున్నాను. చిన్నపిల్లలతో నాకు తొందరగా అవ్వదని చెప్పి నేను హౌస్ హెల్ప్ పెట్టుకున్నాను. నాకు ఇల్లు బాగా పెట్టుకోవడం చాలా బాగా తెలుసు, బట్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం అస్సలు రాదు. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నా కూడా భలే సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఉంటారు. బట్ నేనేంటబ్బా ఎప్పుడు సెల్ఫ్ కేర్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని. బట్ నా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు నా పిల్లలపైన ఉంది. ఈ స్టేజ్ దాటిపోతుంది, ఆ తర్వాత నన్ను నేను కేర్ తీసుకునే టైం కూడా తొందరలోనే వస్తుంది. ఇది నేను రియలైజ్ అయ్యాను. సో ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. ఎవరు ఏమనుకున్నా కూడా నేను అస్సలు పట్టించుకునే స్టేజ్లో లేను. ఒకప్పుడు నా గురించి నేను సూపర్ అంటే సూపర్గా సెల్ఫ్ కేర్ తీసుకునేదాన్ని. బట్ యాజ్ ఆఫ్ నౌ అది అవ్వట్లేదు. ఓకే, తొందరలో నా గురించి నేను కేర్ తీసుకునే రోజు వస్తుంది అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. నేను ఇదంతా చెప్పేది నన్ను ఎవరో ఏమో అన్నారని కాదు. నా మెంటాలిటీ తెలిసిన వాళ్ళు నన్ను ఏమీ అనరు అనే ధైర్యం కూడా చేయరు. కానీ కొంతమంది ఉన్నారు ఇంకా కూడా ప్రతి దానికి ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటి నన్ను ఇలా అన్నారు, లేదంటే నేను చేయలేకపోతున్నాను, లేకపోతే నేను ఇలా లేనేంటి, ఇలా కంపారిజన్ చేసుకొని, లేదంటే ఎవరో ఏమో అన్నారని పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏమో అంటున్నారు అని అనుకోవడం ఆపేయండి. ఈరోజు మోటివేషన్ చాలా ఎక్కువైపోయింది కదా, నేను కూడా చాలా సెల్ఫ్ మోటివేట్ అయ్యాను. సో లెట్స్ డైవర్ట్ ద టాపిక్ నౌ. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక కిచెన్లోకి మళ్ళీ వచ్చేసాను ఒక చిన్న పని మీద. సో మీకు అందరికీ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, వుడ్కి సంబంధించింది ఏదైనా కూడా ఆయిల్తో సీజనింగ్ చేసుకుంటే చాలా లైఫ్ ఇస్తాయి, అలాగే షైనింగ్ అవుతాయి అని చెప్పి. ఒకసారి నేను నా లాడిల్స్ అన్నీ కూడా అలా చేసి చూపించాను. సో ఇప్పుడు నేను చాపింగ్ బోర్డ్స్ని కూడా అలాగే చేస్తున్నాను. మీరు యూస్ చేస్తూ ఉంటే అవి చాలా రఫ్ అయిపోతూ ఉంటాయి కదా, మనం వాష్ చేస్తూ ఉంటాము, బట్ వాటిని సీజనింగ్ చేయం. అలాంటప్పుడు వాటికి లైఫ్ తగ్గిపోతుందన్నమాట. సో ఎప్పటికప్పుడు సీజనింగ్ చేస్తూ ఉండండి. ఒకవేళ చాలా స్టెయిన్ అయిపోతే ఒక లెమన్ తీసుకోండి, కొంచెం బేకింగ్ సోడా తీసుకోండి, ఆ స్టెయిన్స్ అన్నీ కూడా పోతాయి. ఆ తర్వాత ఆయిల్తో చక్కగా సీజనింగ్ చేసుకుంటే షైన్ అవుతూ ఉంటాయి అండ్ వాటి లైఫ్ కూడా పెరుగుతుంది. ఇందాక నా మెస్సీ కిచెన్ మీకు చూపించినప్పుడు గుర్తుందా? ఇప్పుడు చూడండి నా కిచెన్ ఎలా ఉందో. సో మార్నింగ్ టైంలో హడావిడికి అలాగే అవుతుంది కిచెన్ ఎవరికైనా కూడా.
పిల్లలు వచ్చేలోపు చేయాల్సిన పని ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట నాకు. ఈరోజు నేను ఒక పొడి చేసి పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. మామూలుగా ఇడ్లీ దోశల్లోకి అని చెప్పి మా పిల్లలు ఆల్రెడీ చట్నీ తినడం స్టార్ట్ చేసేసారు. బట్ పీనట్ చట్నీ మనకే ఒక్కోసారి తింటున్నప్పుడు హార్ట్ బర్న్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ పిల్లలకి ఎలా అనిపిస్తుందో మనకు తెలియదు, వాళ్ళకి ఒక్కోసారి చెప్పడానికి రాదు. సో ప్రతిసారి అదే పెట్టడం ఎందుకు అని చెప్పి వాళ్ళకి పుట్నాల పప్పు పౌడర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆనెస్ట్గా ఇంతకుముందు నేను మామూలుగా దోశ పిండి, ఇడ్లీ పిండి అప్పుడప్పుడు కొనుక్కుంటానని చెప్పాను కదా, అదే షాప్లో పుట్నాల పప్పు పౌడర్ కూడా అమ్ముతారనమాట. సో అది తెచ్చేదాన్ని, అది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈసారి ఇంట్లోనే ట్రై చేద్దాము అని చెప్పి నా దగ్గర ఉన్న కుకింగ్ బుక్లో నుంచి రెసిపీ తీసుకున్నాను. గుడ్డిగా ఫాలో అవ్వట్లేదు, బట్ జస్ట్ ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని నాకు అంటే ఎంత క్వాంటిటీ అనేది నేనే డిసైడ్ చేసుకొని చేసేస్తున్నాను. మా పిల్లలకి కొంచెం స్పైస్ తక్కువగా ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒకటే ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఒక్కటి తీసుకున్నాను. కట్ చేసేసి ఆ పీసెస్ని జస్ట్ అలా వేయిస్తున్నాను. వాటితో పాటు కరివేపాకు కూడా దాంట్లోనే వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సర్ గ్రైండర్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకునే కంటే ముందు దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను, జస్ట్ ఫర్ ద కలర్ అనమాట. సో నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. ఇది మా పిల్లలకి నచ్చితే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. మనం తొందరగానే అయిపోగొట్టేస్తాము, మనం కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. జనరల్గా ఇలా పొడి పౌడర్ చేసుకుంటే అది రెడ్ కలర్లో ఉంటుంది కదా, మనం ఒక్కటే ఎండుమిర్చి యాడ్ చేసాం, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి. మామూలుగా అయితే ఎక్కువగా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ కలర్ వస్తుంది. అండ్ చాలా బాగుంది. అసలు నిజం చెప్పాలంటే బయట తెచ్చిన పుట్నాల పప్పు కారం కంటే నేను చేసిందే చాలా బాగుంది. ఇలా చేసిన పౌడర్ మొత్తం కూడా ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ ఒక గ్లాస్ జార్ దాంట్లో కానీ పెట్టుకోండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్ లాంటి దాంట్లో పెట్టుకోండి. అండ్ తడి అస్సలు తగలనివ్వకండి, అప్పుడు పాడవకుండా చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు ఇది నేను నార్మల్గా రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటాను. లాస్ట్ టైం వ్లాగ్లో మీకు ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నానని చెప్పాను కదా. సో మీకు ఆ రోజు క్లియర్గా చూపించలేదు, బట్ ఇదే అనమాట ఆ ప్రోడక్ట్. సో శివుడిది అనమాట. దీని మీద ధూప్ స్టిక్ లాంటివి వస్తాయి. అది మనం పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే పొగలాగా వస్తుంది కదా, సో అది కిందికి శివుడి మీద పడుతుందన్నమాట. నాకు ఈ ప్రోడక్ట్ నచ్చి నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి దాంట్లో కనిపిస్తుంది. ఇది ఎలా వస్తుందబ్బా, మనం పెట్టే ధూప్ స్టిక్ వల్ల కూడా ఇలాగే వస్తుందా అని చెప్పి నేను మామూలుగా చూసాను అనమాట. బట్ ఆ ధూప్ స్టిక్కి కింద ఒక చిన్న హోల్ లాగా ఉంది. సో దానివల్ల అది కిందికి అలా వెళ్తుంది అనమాట. బట్ ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది. బట్ ఆ ధూప్ స్టిక్ ఎక్కువసేపు ఏమి ఉండట్లేదు. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 అవర్ ఉంటుంది పిల్లలు రావడానికి. ఇంక ఈ టైంలో కొద్దిసేపు పేపర్ చదువుతూ కూర్చుంటాను. దీని తర్వాత ఇంకా పిల్లలు వచ్చేస్తారు. ఆ తర్వాత ఎలా ఉంటుంది నా డే అనేది నేను చాలాసార్లు మీకు చూపించాను. సో వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ పెట్టేస్తాను, ఆ తర్వాత బయటకు తీసుకెళ్ళి ఆడిపిస్తాను. అండ్ ఇట్ కంటిన్యూస్ అన్నమాట. సో నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను అనేది చూపించడానికి ఈ వ్లాగ్ చేశాను. మీ అందరు దీనికి రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ తొందరలోనే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.